హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ రోజుటి మన వీడియోలో మనకు మొబైల్ కెమెరా యూస్ చేసి సోలోగా ఫిల్మ్ మేకింగ్ని ఎలా క్రియేట్ చేయాలన్నది. సోలో ఫిల్మ్ మేకింగ్ అంటే మనకు మొబైల్ కెమెరా యూస్ చేసి మనమే అంటే ఎవరి హెల్ప్ లేకుండా మీరు స్టార్టింగ్లో చూసినట్లుగా మన వీడియోస్ని మనమే సినిమాటిక్గా ఎలా రికార్డ్ చేయాలన్నది ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. మరి లెట్స్ చెక్కుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. గాయస్, దీనికోసం మీకు మీ యొక్క మొబైల్, మీ యొక్క ట్రైపాడ్ అయితే కావాల్సి ఉంటుంది. దానికంటే ముందు మీరు ఒక లొకేషన్ అయితే ఎంచుకోవాలి. అంటే చూజ్ ఏ బెస్ట్ లొకేషన్. అక్కడ లొకేషన్ రివీల్ షాట్ అయితే ఫస్ట్ షాట్ అయితే తీయాలి. అంటే ఈ విధంగా ఒక షాట్ని అయితే తీసుకోండి. అలాగే సెకండ్ షాట్లో మీరు లో యాంగిల్ అయితే మీ యొక్క మొబైల్ అయితే ప్లేస్ చేయాలి. అంటే ఏదైనా లొకేషన్ అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే మీరు బై వాక్ అయితే వెళ్ళాలి. దానికోసం ఏదైనా చిన్న స్మాల్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, అంటే లైక్ ట్రీ కానీ లేదా రాక్ కానీ ఏదైనా మీరు సపోర్ట్ తీసుకొని మీ యొక్క మొబైల్ని అయితే అక్కడైతే ప్లేస్ చేయండి. అంటే కరెక్ట్గా సినిమాటిక్గా మీరు ముందు ఏదైనా ఆబ్జెక్ట్ అయితే ఉండాలి, దాని తర్వాత మీరు ఫోకస్లో అయితే ఉండాలి. ఇలా మీరు రికార్డ్ బటన్ అయితే ఆన్ చేసి మీరు అలా ఫోన్ పైనుంచి అయితే ఇలా వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళండి. ఇది మనకు సినిమాటిక్గా అయితే వస్తుంది. అది కూడా మీరు స్లో మోషన్ అయితే వాక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ఈ యొక్క సెకండ్ షాట్ని అయితే తీసుకోండి. అలాగే థర్డ్ షాట్ వచ్చేసరికి మన యొక్క సేమ్ ఫుడ్ స్టెప్స్ని మనం పై యాంగిల్ నుంచి, అంటే అప్పర్ యాంగిల్ నుంచి అయితే మనం తీయాల్సి ఉంటుంది. అంటే దీనికోసం మీ యొక్క మొబైల్ అనేది మీ యొక్క హ్యాండ్స్తో అయితే పట్టుకోండి. ఈ విధంగా మీ యొక్క హ్యాండ్స్తో పట్టుకొని మీరు కింద బైక్ స్లోగా అయితే వాక్ చేసుకుంటూ అయితే ముందుకెళ్ళండి. ఈ యొక్క షాట్ కూడా మోర్ సినిమాటిక్గా అయితే వస్తుంది. ఈ విధంగా ఈ యొక్క థర్డ్ షాట్ అనేది మనం కంప్లీట్ చేయాలి. అలాగే ఫోర్త్ షాట్ సేమ్ మనకు లో యాంగిల్ నుంచి అయితే తీస్తాం, కాకపోతే ఇక్కడ యాంగిల్ అయితే మారుతుంది. లో యాంగిల్లో సైడ్ యాంగిల్ నుంచి అయితే తీయాల్సి ఉంటుంది. దీనికోసం మీ యొక్క ట్రైపాడ్కి అయితే మీ యొక్క మొబైల్ అయితే మౌంట్ చేయండి. మౌంట్ చేసి మీ యొక్క ట్రైపాడ్ని రివర్స్ అయితే తిప్పండి. నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు మీ యొక్క ట్రైపాడ్ని ఇలా రివర్స్ అయితే ఫ్లిప్ చేయండి. అప్పుడు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా ట్రైపాడ్కి పెట్టి మీ యొక్క హ్యాండ్స్తో స్లోగా అయితే వాక్ చేయండి. మనకి ఈ యొక్క షాట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇది కూడా మనకు సినిమాటిక్గా అయితే ఉంటుంది. గాయస్, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీ యొక్క మొబైల్ని మీ యొక్క ట్రైపాడ్కి బౌండ్ చేసి మీ యొక్క ఫ్రేమింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా ట్రీ కానీ లేదా ఏదైనా ఆబ్జెక్ట్ ముందైతే మీ యొక్క ఫ్రేమింగ్ అయితే పెట్టుకోండి. అంటే ఈ విధంగా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఏదైనా ఒక ట్రీ బేస్ చేసుకొని కానీ ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఒక సైడ్ అంతా ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, అలాగే ఇంకో సైడ్ మనమైతే రివీల్ అవ్వాలి. ఈ విధంగా అయితే ఫ్రేమింగ్ అయితే సెట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రేమింగ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు స్లోగా అయితే వాక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఈ షాట్ అనేది. అలాగే సేమ్ టు సేమ్ లొకేషన్ మార్చి సేమ్ ఫ్రంట్ సైడ్ నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్ని అంటే లెఫ్ట్ సైడ్ కానీ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ పెట్టింటే రైట్ సైడ్కి అయితే మార్చాలి, రైట్ సైడ్ పెట్టింటే లెఫ్ట్ సైడ్కి అయితే మార్చాలి. అంటే నేను బిఫోర్ షాట్లో లెఫ్ట్ సైడ్ అయితే ఆబ్జెక్ట్ అయితే పెట్టాను, అంటే ఒక ట్రీ లీవ్స్ అయితే పెట్టాను. ఒక సైడ్ అయితే మనమైతే రివీల్ అవుతాం. అలాగే నేను నెక్స్ట్ షాట్లో ఏంటంటే మనం రైట్ సైడ్ అనేది ఆబ్జెక్ట్ అయితే పెట్టాలి, అంటే ఆ ట్రీ లీవ్స్ని అయితే రైట్ సైడ్ పెట్టాలి, లెఫ్ట్ సైడ్లో మనం వాక్ అయితే చేయాలి. ఈ విధంగా మనం 2 షాట్స్ అయితే తీసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి నడుచుకుంటూ లొకేషన్ మార్చి అయితే రావాలి. ఇలా ఈ విధంగా మనకు ఫ్రంట్ బ్యాక్ అయిపోయిన తర్వాత మీరు స్ట్రైట్ ఫార్వర్డ్లో నడవాల్సి ఉంటుంది. నేను అలా బ్యాక్గ్రౌండ్ ట్రీస్ ఉండే లొకేషన్ అయితే తీసుకున్నాను. అలా మిడిల్లో నుంచి బై వాక్ అయితే వస్తున్నాను. మీ యొక్క ఫ్రేమింగ్ అనేది మిడిల్లో అయితే ఉండాలి. ఈ విధంగా ఇంకొక షాట్ అయితే తీసుకోండి. ఈ విధంగా మనకు 7 షాట్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు మనం 8th షాట్ అయితే తీయాలి. అంటే దీనికోసం మనం సోలోగా అయితే ఎక్కడైనా మీ యొక్క లొకేషన్లో మీరు సోలోగా అయితే కూర్చోండి.
అంటే నేను ఈ విధంగా ఒక ట్రీ కింద అయితే ఇలా కూర్చున్నాను. మీరు ట్రైపోర్డ్కి అయితే మీ యొక్క మొబైల్ని మౌంట్ చేసి ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఏదైనా థింక్ చేస్తున్నట్టు కానీ ఇంకా ఏదైనా మీ యొక్క మూడ్ని బట్టి అయితే మీరు అలా అయితే యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు మొత్తం 8 షాట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు 9th షాట్ కోసం అంటే కొన్ని ఆబ్జెక్ట్ని అయితే మిక్స్ చేయాలి. ఇలా మీరు మొత్తం మీరే కాకుండా ఏదైనా ఆబ్జెక్ట్ని అంటే ఎక్స్ట్రా ఆబ్జెక్ట్ని అంటే ఏదైనా సన్నని కానీ లేదా ఏదైనా లీవ్స్ కానీ ఇంకా ఏదైనా అక్కడ ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని క్యాప్చర్ చేయడం కానీ చేయాలి. ఈ యొక్క సన్నని అయితే క్యాప్చర్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మీరు ఇలా స్లో మోషన్లో ఇలా మీకు సన్నకి ఆపోజిట్గా లీవ్స్ నుంచి అయితే ఈ విధంగా అయితే అక్కడ దాన్ని అయితే రివీల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు ఇది మోర్ సినిమాటిక్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ట్రీస్ మధ్యలో నుంచి కానీ ఏదైనా ఆబ్జెక్ట్ల మధ్యలో నుంచి కానీ సన్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాడు. ఆ షాట్ని అయితే మీరు తీసుకోండి. ఈ విధంగా మీరు స్పెషల్ ఆబ్జెక్ట్ని క్యాప్చర్ చేయండి. ఇలా మీరు మొత్తం తీసుకున్న షాట్స్ అన్నిటిని మీ యొక్క మొబైల్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టోటల్గా సోలో ఫిల్మ్ మేకింగ్ మనకు మొబైల్ కెమెరాలో అయితే క్యాప్చర్ చేయొచ్చు. వాటిని ఎలా ఎడిట్ చేయాలి అలాగే కలర్ గ్రేడ్ ఎలా చేసుకోవాలో నాకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.